నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మనం ఏపీ టెట్ ఎగ్జామ్స్‌లో అడిగినటువంటి ప్రీవియస్ సైకాలజీ బిట్స్‌ని చూద్దాం ఫ్రెండ్స్. క్వెషన్ నంబర్ 1. మానసిక వయస్సు అనే పదాన్ని మొదట పరిచయం చేసిన వారు? ఆప్షన్ 1 థారండైక్, ఆప్షన్ 2 ఆల్ఫ్రెడ్ బినే, ఆప్షన్ 3 గిల్ఫర్డ్, ఆప్షన్ 4 థర్స్టన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఆల్ఫ్రెడ్ బినే. నెక్స్ట్ క్వెషన్. ప్యూబరిటాస్ అనేది ఏ భాషా పదం? ఆప్షన్ 1 గ్రీక్, ఆప్షన్ 2 ఫ్రెంచ్, ఆప్షన్ 3 లాటిన్, ఆప్షన్ 4 జర్మనీ. ప్యూబరిటాస్ అనేది లాటిన్ భాషా పదం ఫ్రెండ్స్. ప్యూబర్టీ అనేది ప్యూబరిటాస్ అనే లాటిన్ భాషా పదం నుంచి ఉద్భవించింది. సో కరెక్ట్ ఆన్సర్ లాటిన్. క్వెషన్ నెంబర్ 3. సైకిల్ తొక్కగల వ్యక్తి మోటార్ బైక్‌ని కూడా నడపగలడు. ఇది? ఆప్షన్ 1 అనుకూల అభ్యసన బదలాయింపు, ఆప్షన్ 2 ప్రతికూల అభ్యసన బదలాయింపు, ఆప్షన్ 3 శూన్య అభ్యసన బదలాయింపు, ఆప్షన్ 4 ద్విపార్శ్వ అభ్యసన బదలాయింపు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 1 అనుకూల అభ్యసన బదలాయింపు. నెక్స్ట్ క్వెషన్ నెంబర్ 4. గణిత శాస్త్రంలో ప్రతిభావంతుడైన శ్రీనివాస రామానుజన్ సైన్సు మరియు ఇతర విషయాలలో కూడా ప్రతిభావంతుడిగా ఉండి ఉంటాడని విశ్వసించే ప్రజ్ఞా సిద్ధాంతం? ఆప్షన్ 1 ఏకకారక సిద్ధాంతం, ఆప్షన్ 2 సామూహిక కారక సిద్ధాంతం, ఆప్షన్ 3 బహుకారక సిద్ధాంతం, ఆప్షన్ 4 ద్వికారక సిద్ధాంతం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 1 ఏకకారక సిద్ధాంతం. నెక్స్ట్ క్వెషన్ నెంబర్ 5. వ్యక్తి నిష్ఠతకి ఎక్కువ అవకాశం ఉన్న అధ్యయన పద్ధతి? ఆప్షన్ 1 అంతః పరీక్షణ పద్ధతి, ఆప్షన్ 2 పరిశీలన పద్ధతి, ఆప్షన్ 3 వ్యక్తి అధ్యయన పద్ధతి, ఆప్షన్ 4 ప్రయోగ పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 1 అంతః పరీక్షణ పద్ధతి. నెక్స్ట్ క్వెషన్ నెంబర్ 6. ఒక కొత్త ఊహను గాని వస్తువును గాని ఉత్పత్తి చేసే ప్రక్రియ? ఆప్షన్ 1 ప్రజ్ఞ, ఆప్షన్ 2 సహజ సామర్థ్యం, ఆప్షన్ 3 సృజనాత్మకత, ఆప్షన్ 4 స్వైర కల్పన. ఇక్కడ ఒక కొత్త ఊహను గాని వస్తువుని గాని అన్నాడు కాబట్టి ఫ్రెండ్స్, కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 3 సృజనాత్మకత. నెక్స్ట్ క్వెషన్ నెంబర్ 7. నియంత్రిత సన్నివేశంలో 2 లేక అంతకంటే ఎక్కువ చరాల మధ్య సంబంధాన్ని కనుక్కోవడం ఈ పద్ధతిగా చెప్పవచ్చు? ఆప్షన్ నెంబర్ 1 ప్రయోగ పద్ధతి, ఆప్షన్ 2 నిగమన పద్ధతి, ఆప్షన్ 3 ఆగమన పద్ధతి, ఆప్షన్ 4 కోరిలేషనల్ పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ నెంబర్ 1 ప్రయోగ పద్ధతి. నెక్స్ట్ క్వెషన్ నెంబర్ 8. ఒక పిల్లవాడు తన ప్రధానోపాధ్యాయునిపై ఉన్న కోపాన్ని తరగతి గదిలోని పిల్లలపై చూపించడం అనేది? ఆప్షన్ 1 ప్రక్షేపణం, ఆప్షన్ 2 విస్థాపనం, ఆప్షన్ 3 పరిహారం, ఆప్షన్ 4 ప్రతిగమనం. కరెక్ట్ ఆన్సర్ క్వెషన్ నెంబర్ 2 విస్థాపనం. ఒకరిపై ఉన్న కోపాన్ని వేరొకరిపై చూపడం. ఎగ్జాంపుల్ అత్త మీద కోపం దుత్త మీద అంటారు కదా ఫ్రెండ్స్, దాని ఆన్సర్ కూడా విస్థాపనం. నెక్స్ట్ క్వెషన్ నెంబర్ 9. పియాజే ప్రకారం పూర్వ భావనాత్మక వయస్సు? ఆప్షన్ 1 0 to 2 years, ఆప్షన్ 2 4 to 7 years, ఆప్షన్ 3 2 to 4 years, ఆప్షన్ 4 2 to 7 years. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 3 2 to 4 years. నెక్స్ట్ క్వెషన్ నెంబర్ 10. వ్యక్తి తన అనుభవాలను ఆలోచనలను తనంత తానే పరిశీలించుకొని వివరించే పద్ధతి? ఆప్షన్ 1 అంతః పరీక్షణ పద్ధతి, ఆప్షన్ 2 ప్రయోగ పద్ధతి, ఆప్షన్ 3 పరిశీలన పద్ధతి, ఆప్షన్ 4 వ్యక్తి చరిత్ర అధ్యయన పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 1 అంతః పరీక్షణ పద్ధతి. నెక్స్ట్ క్వెషన్ నెంబర్ 11. కార్యక్రమాయుత అభ్యసనం అనే భావనను ప్రతిపాదించిన వారు? ఆప్షన్ 1 థారండైక్, ఆప్షన్ 2 స్కిన్నర్, ఆప్షన్ 3 కొహెలర్, ఆప్షన్ 4 పావ్లోవ్.
కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 2 స్కిన్నర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. శిశువులలో పెరుగుదల హార్మోన్ కార్టిసాల్ సరిగ్గా విడుదల కాకపోతే సంభవించే వైకల్యం. ఆప్షన్ 1 మందబుద్ధిత్వం, ఆప్షన్ 2 ప్రజ్ఞాలోపం, ఆప్షన్ 3 మానసిక రుగ్మత, ఆప్షన్ 4 మరగుజ్జుతనం. కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ నెంబర్ 4 మరగుజ్జుతనం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. మైకేలాంజిలో వైరస్ దీనికి ఉదాహరణ. మైకేలాంజిలో వైరస్ దీనికి ఉదాహరణ. ఆప్షన్ 1 ట్రోజన్ హార్స్, ఆప్షన్ 2 టైమ్ బాంబ్, ఆప్షన్ 3 ఫైల్ డిస్ట్రాయర్, ఆప్షన్ 4 బూట్ సెక్టర్ వైరస్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 2 టైమ్ బాంబ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. క్రింది దశలో బ్రూనర్ సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో భాగం కాదు. ఆప్షన్ 1 క్రియాత్మక దశ, ఆప్షన్ 2 చిత్ర ప్రతిమ పద్ధతి, ఆప్షన్ 3 విశ్లేషణాత్మక పద్ధతి, ఆప్షన్ 4 ప్రతీకాత్మక పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 3 విశ్లేషణాత్మక పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. దత్తాంశ సమూహానికి ప్రాతినిధ్యం వహించే విలువనే ఇలా అంటారు. ఆప్షన్ 1 కేంద్రీయ ప్రవృత్తి మాపనం, ఆప్షన్ 2 పౌనఃపున్యం, ఆప్షన్ 3 తరగతి అంతరం, ఆప్షన్ 4 వ్యాప్తి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 1 కేంద్రీయ ప్రవృత్తి మాపనం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16. స్వల్పకాలిక స్మృతి యొక్క కాల వ్యవధి. ఆప్షన్ 1 2 సెకండ్లు, ఆప్షన్ 2 20 సెకండ్లు, ఆప్షన్ 3 1/2 సెకను, ఆప్షన్ 4 30 సెకండ్లు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 4 30 సెకండ్లు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. థర్స్టన్ ప్రాథమిక మానసిక సామర్థ్యాల పరీక్షలో ఒక పరీక్షాంశం కానిది. ఆప్షన్ 1 సంఖ్యా సామర్థ్యం, ఆప్షన్ 2 శాబ్దిక సామర్థ్యం, ఆప్షన్ 3 ప్రత్యక్షాత్మక సామర్థ్యం, ఆప్షన్ 4 యాంత్రిక సామర్థ్యం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 4 యాంత్రిక సామర్థ్యం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. ప్రయుక్త ఒకే సమూహంలో వివిధ వయస్సులలో ఉన్న ప్రయోజ్యులను అనేకసార్లు అధ్యయనం చేయు పద్ధతి. ఆప్షన్ 1 అనుదైర్ఘ్య ఉపగమం, ఆప్షన్ 2 పరిచ్ఛేదన ఉపగమం, ఆప్షన్ 3 ఏక సమూహ ఉపగమం, ఆప్షన్ 4 భ్రమణ సమూహ ఉపగమం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 1 అనుదైర్ఘ్య ఉపగమం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. నెట్కెట్ అనగా. ఆప్షన్ 1 కంప్యూటర్ రంగంలో విద్యా వనరులు, ఆప్షన్ 2 ఇంటర్నెట్ బ్రౌజింగ్లో నైతిక సూత్రాలు, ఆప్షన్ 3 కంప్యూటర్ భాష, ఆప్షన్ 4 వైరస్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 2 ఇంటర్నెట్ బ్రౌజింగ్లో నైతిక సూత్రాలు. క్వశ్చన్ నెంబర్ 20. మిడ్ డే మీల్స్ పథకంలో వారానికి ఒక్కొక్క పిల్లవానికి ఇవ్వబడే గుడ్లు. ఆప్షన్ 1 8, ఆప్షన్ 2 7, ఆప్షన్ 3 5, ఆప్షన్ 4 6. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 3 5. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21. ఈ క్రింది వానిలో పరిసరవాది కానివారు. ఆప్షన్ 1 జేబీ వాట్సన్, ఆప్షన్ 2 వుడ్వర్త్, ఆప్షన్ 3 లాంగ్ఫీల్డ్, ఆప్షన్ నెంబర్ 4 గాల్టన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 4 గాల్టన్. గాల్టన్ అనువంశికవాది ఫ్రెండ్స్, కాబట్టి పరిసరవాది కాదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22. క్రింది వానిలో ఒకటి ప్రభావవంతమైన తరగతి గది యొక్క లక్షణం కాదు. ఆప్షన్ 1 తోటి వారితో పరస్పర సంభాషణలు, ఆప్షన్ 2 చర్చలు, ఆప్షన్ 3 విద్యార్థి ఉపాధ్యాయుల పరస్పర సంభాషణలు, ఆప్షన్ 4 అతి క్రమశిక్షణ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 4 అతి క్రమశిక్షణ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23. ఒకే కుటుంబానికి చెందిన సునీల్ 9 నెలలకు నడవడం ప్రారంభిస్తే అనిల్ 12 నెలలకు నడవడం ప్రారంభించాడు. పై సంఘటన ఏ వికాస నియమాన్ని సమర్థిస్తుంది? ఆప్షన్ 1 వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది, ఆప్షన్ 2 వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి, ఆప్షన్ 3
వికాసం ఒక పరస్పర చర్య. ఆప్షన్ 4 వికాసాన్ని ప్రాగుప్తీకరించవచ్చు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 2 వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24 సాధన ప్రేరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు. ఆప్షన్ 1 గిల్ఫర్డ్, ఆప్షన్ 2 మెక్లీల్యాండ్ అట్కిన్సన్, ఆప్షన్ 3 అబ్రహం మాస్లో, ఆప్షన్ 4 మైక్ ఐవర్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 2 మెక్లీల్యాండ్ అట్కిన్సన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25 ముఖాముఖి చర్చల ద్వారా సమాచారాన్ని సేకరించడం. ఆప్షన్ 1 జీవిత సంఘటన ప్రశ్నావళి, ఆప్షన్ 2 పరిపృచ్ఛ, ఆప్షన్ 3 చెక్ లిస్ట్, ఆప్షన్ 4 అభిరుచి శోధన. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 2 పరిపృచ్ఛ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26 నేర్చుకోవడంలో పిల్లలు ఎలా వెనుకబడతారు పుస్తక రచయిత. ఆప్షన్ 1 జాన్ హాల్ట్, ఆప్షన్ 2 జాన్ డూయి, ఆప్షన్ 3 మకరెంకో, ఆప్షన్ 4 ఏఎస్ నీల్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 1 జాన్ హాల్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27 ఈ క్రింది వానిలో విద్యార్థి కేంద్రీకృత పద్ధతి కానిది. ఆప్షన్ 1 ప్రదర్శన పద్ధతి, ఆప్షన్ 2 సమస్య పరిష్కార పద్ధతి, ఆప్షన్ 3 అన్వేషణ పద్ధతి, ఆప్షన్ 4 ప్రకల్పన పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 1 ప్రదర్శన పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28 ఒక వ్యక్తి తన బలాలను బలహీనతలను గ్రహించగలిగే సామర్థ్యంను ప్రజ్ఞ అనవచ్చు. ఆప్షన్ 1 వ్యక్తంతర్గత ప్రజ్ఞ, ఆప్షన్ 2 వ్యక్తంతర ప్రజ్ఞ, ఆప్షన్ 3 సాంఘిక ప్రజ్ఞ, ఆప్షన్ 4 అమూర్త ప్రజ్ఞ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 1 వ్యక్తంతర్గత ప్రజ్ఞ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29 ఎన్ఈపి 2020 ప్రకారం క్రింది వయస్సు గల పిల్లలకు ఇండోర్ గేమ్స్ అవసరం. ఆప్షన్ 1 3 నుంచి 6 సంవత్సరాలు, ఆప్షన్ 2 3 నుంచి 8 సంవత్సరాలు, ఆప్షన్ 3 3 నుంచి 10 సంవత్సరాలు, ఆప్షన్ 4 5 నుంచి 10 సంవత్సరాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 2 3 నుంచి 8 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30 ఒక వ్యక్తి అఘాతానికి గురైనప్పుడు గత జీవితాన్ని మర్చిపోయి వేరే ప్రదేశానికి వెళ్ళి కొత్త జీవితాన్ని ప్రారంభించడాన్ని ఇలా అంటారు. ఆప్షన్ 1 దమనం, ఆప్షన్ 2 అమ్నీషియా, ఆప్షన్ 3 ఫ్యూగ్, ఆప్షన్ 4 అవరోధం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 3 ఫ్యూగ్. Thank you very much friends. Please subscribe my channel. Please like and share this video. Thank you very much once again.